భద్రగిరికి భద్రత భరోసా కల్పించాలి. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనను సిపిఎం స్వాగతిస్తుంది. రామాలయ అభివృద్ధితో పాటు కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టాలి. ప్రస్తుత అసెంబ్లీలోనే 5 గ్రామ పంచాయతీలపై తీర్మానం చేయాలి. మాడవీధుల అభివృద్ధిలో స్థలాలు కోల్పోయిన పేదలకు శ్రీరామనవమి రోజునే స్థల పంపిణీ చేపట్టాలి. భద్రాచలం నుండి వెంకటాపురం వరకు రహదారుల నిర్మాణానికి నిధులను విడుదల చేయాలి. భద్రాచలం కేంద్రంగా ప్రభుత్వమే ఇసుక రీచ్ ను ప్రారంభించేలా మంత్రులు చొరవ చూపాలి. పాత్రికేయుల సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు భద్రాచలం పట్టణాన్ని పోలవరం ముంపు నుండి కాపాడేందుకు కరకట్ట పునర్నిర్మాణ పనులను వెంటనే చేపట్టి రామయ్య పట్నానికి భద్రత కల్పించాలని ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాలలోనే 5 గ్రామ పంచాయతీల విలీనంపై తీర్మానం చేసి భద్రగిరి అభివృద్ధికి భరోసా కల్పించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచల పర్యటన నేపథ్యంలో సోమవారం సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మచ్చ వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి పర్యటనను సిపిఎం స్వాగతిస్తుంది. శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనను సిపిఐఎం స్వాగతిస్తుంది. కరకట్ట పునర్మించకపోతే రామయ్య పట్నానికి ముప్పు తప్పదని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఏరంశెట్టి, వెంకట రామారావు, పారెల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు భద్రాచలం వస్తున్నారు అని వార్తా కథనాలు వస్తున్నాయి. వారి పర్యటనని సిపిఎం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఆ పర్యటన జయప్రదం కావాలని వారు చక్కటి హామీలు ప్రజలకు స్పష్టంగా నిర్దిష్టంగా ఇవ్వాలని 1000 కళ్ళతో చూస్తున్నటువంటి భద్రాద్రి వాసుల యొక్క చిరకాలపు కోరికలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ వారు ఈ సందర్భంగా ప్రస్తావించాలని మేము వారిని కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 2-3 రోజుల కాలంలో అసెంబ్లీ సాక్షిగా భద్రాద్రి అభివృద్ధికి, దేవాలయం అభివృద్ధికి 586 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా పత్రికల్లో వార్తా కథనాలు చూడటం జరుగుతూ ఉంది. అట్లాగనే ఒక ఫస్ట్ ఫేజ్లో 351 కోట్లు, అట్లాగే ఒక 180 కోట్లు సెకండ్ ఫేజ్లో, ఈ 2 కూడా ఆలయ అభివృద్ధికి, అట్లాగే ఒక 127 కోట్లు భద్రాద్రి అంటే టెంపుల్ పరివాహక ప్రాంత అభివృద్ధికి అనే పేరుతో 3 దఫాలుగా నిధులు కేటాయిస్తాము అని వారు చర్చిస్తున్నట్టుగా పత్రికల్లో, మీడియాలో వచ్చింది. మేము కోరేది ఆచరణ కావాలి అనేది. ఆచరణ కూడా ఎలా ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న మాటలలో మొదటి ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు అని చెప్తున్నారు. ఈ రకంగా చూస్తే ఇది కూడా కొద్దిగా నమ్మశక్యంగా లేకుండా ఉండే అవకాశం, ప్రజల్లో అపోహలు, అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేయాలనేది మా విజ్ఞప్తి. అన్ని నిధులు ఒకే కోటాలో 2027 నాటికి పూర్తి చేసేటట్టు మీరు ప్రకటించాలి అని ముఖ్యమంత్రి గారిని సమన్వయంగా కోరుతున్నారు. ఎందుకోసం అని అంటే గత ప్రభుత్వాలు ప్రకటించి ఖర్చు పెట్టలేదు, అసలు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అనే మాట చెబుతుంది కాబట్టి దేనికి ఎంత నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు కాబట్టి వాటిని ఒకే దఫాలో కేటాయించండి, సక్రమంగా ఖర్చు పెట్టండి, వేరే వైపు మళ్లించబాకండి. కానీ దీన్ని ఎక్కువ చొరవ చేయడానికి అవకాశం ఉంది. ఈ అభివృద్ధికి కాస్త ముందు పడటానికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి తుమ్మల గారికి దీన్ని బాధ్యత ఇస్తే కొంత పని సహజంగా నడవడానికి అవకాశం ఉంటుంది. అది మంత్రి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ మంత్రివర్గమే, కాంగ్రెస్ మంత్రి కాబట్టి ఒకరిని బాధ్యత ఇవ్వాలి. పూర్వపు వైభవం రావాలన్నా, దీనికి ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా పేరుగా ఇచ్చినటువంటి భద్రాద్రి యొక్క పేరు ప్రతిష్టలు నలుమూలన దేశం, ప్రపంచం నలుమూలన వ్యాప్తి చెందాలన్నా, మళ్ళీ పూర్వపు వైభవం రావాలి అని అంటే అభివృద్ధికి కీలక ఆటంకంగా ఉన్నటువంటి ఒక 2 విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మొదటిది, మన చుట్టూ ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని భద్రాచలంలో కలపడం ద్వారా
అభివృద్ధికి ఒక అర్థం అనేది వస్తుంది. దీనికి ప్రభుత్వం చొరవ చేయాలి. రెండవది, భద్రాద్రి భద్రతకు చాలా కీలకమైనటువంటి కరకట్ట. ఆ కరకట్ట పునర్నిర్మాణం చేయకుండా మనం ఆలయం వరకే అని అనుకున్నా సరే, రేపు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల జరిగే పరిణామాలు మనకు తెలుసు. గతంలో అనేక చర్చలు జరిగాయి. అనేక మంది శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు ఆ బ్యాక్ వాటర్ యొక్క ప్రమాదం భద్రాద్రి వాసులకే కాదు, గుడికి కూడా, రాముడికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కీలకంగా జరగాలి. ప్రజలు కొంచెం సంతోషంగా ఉంటారు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి. ఈ ప్రభుత్వం చొరవ చేసి ఇటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తుంది. కాబట్టి దీనికి అభివృద్ధికి ప్రధాన ఆటంకం ఉన్నటువంటి ఈ రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఆ రకంగా ప్రభుత్వం అడుగులు వేయాలి.